శ్రీ గురుభ్యో నమః. మంత్రజపానికి శ్రద్ధ చాలా అవసరమని, దానివల్లే సంపూర్ణ ఫలితం దక్కుతుంది అని శ్రీ 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 అభినవతీర్థ మహాస్వామి వారు చిన్న కథ రూపంలో అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఒకానొకప్పుడు మానవులు ఎక్కువగా పాపాలు చేస్తూ ఉండేవారు. దాని కారణంగా నరకానికి వెళ్ళేవారు. వారి మీద దయతో పరమేశ్వరుడు వారికి శ్రీరుద్ర మంత్రాన్ని ఉపదేశం చేశాడు. ఆ కారణంగా వారు నరకలోకంలో నుండి తప్పించుకోసాగారు. ప్రతి ఒక్కరూ పవిత్ర నదీ జలాల్లో స్నానమాచరించి శివుణ్ణి అర్చించేవారు. కొంతకాలానికి యమధర్మరాజుకు చాలా బాధ కలిగింది. అలాంటప్పుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి నరకానికి ఎవరూ రావటం లేదు అని, నేను పాలించటానికి ఎవరూ లేరు కనుక తన పదవి నుండి తాను తప్పుకుంటున్నట్లుగా తన గోడును వినిపించుకున్నాడు. బ్రహ్మదేవుడు యముణ్ణి ఇలా ఓదార్చాడు. నిజమే, ఈ మధ్య అందరూ శ్రీరుద్ర జపాన్ని చేసి నీ పాశం నుంచి తప్పించుకుంటున్నారు. అయినా నీకిద్దరు సహాయకులను నేనిస్తున్నాను. వారి పేర్లు అశ్రద్ధ, దుర్మేధ. వారి కారణంగా ప్రజలు శ్రీరుద్ర జపానికి అనుకున్నంత ప్రభావం లేదు అని భావన చేస్తారు. అందువల్ల ప్రజలు శ్రీరుద్ర జపాన్ని సక్రమంగా చేయలేరు. అప్పుడు పాపాల నుండి వారు విముక్తి పొందలేరు అని చెప్తాడు యమధర్మరాజు. మంత్రాన్ని ఊరికే జపిస్తే చాలదని, శ్రద్ధ, మంత్రం పట్ల సక్రమమైన దృక్పథం, నమ్మకం మనకు ఉండాలి అని ఈ కథ ద్వారా తెలుస్తోంది. అలా ఉన్నట్లయితేనే మంత్రాన్ని జపించే వారికి సంపూర్ణ ఫలితం దక్కుతుంది అంటారు మహాస్వామివారు. శ్రీమాత్రే నమః.